కాబట్టి ఇప్పుడు మన సౌడమ్మ పండుగ అయింది, మా పిల్లం అమ్మింది. ఈ సిద్ధోగానికి అటు మా పిల్లం అమ్మింది, ఈ బిర్యానీకి వెళ్ళి నేను వచ్చిన పండుగ నేను నేనే దొరికినా నీకు తొవనెడితే దమ్మత్తది నాకు ఎగురితే ఈ అడవి లోపల ఈ కోట మీదకి ఇంతవరకు మొగోడు అనేటోడే పడరాడు. అందుకే నువ్వే దొరికిన వచ్చినవు కాబట్టి నాతోటి కాదమ్మా ప్లీజ్ ఐ లవ్ యూ అంటే మా ధర్మారం కడాంగ పెట్టి తంటారు ఎవరిని అన్నోళ్ళనే నన్నే అంటారు. ఐ హేట్ యూ నువ్వు చెప్పి ఆడతారు రాదా ఇప్పుడన్నమాట మళ్ళా అంటే 143 గిందికే నేను అప్పటి నుంచి తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని తిరుగుతున్నా. నేను 143 అంటే నువ్వు 108 కాదు 102 అనాలి. 102 అంటే అదే అంటున్నావు. 143 అని నేను అన్నప్పుడు నువ్వు ఒప్పుకుంటే తర్వాత బలంతో నీ ఇంటికి ఎత్తుకొని రానా పిల్లల్ని ఒక్కరిగా అమడాలగంట నీకేం బాధ. పండుగ మల్లయ్య అయ్యా రాధ మల్లయ్య నువ్వేం చెప్పిన నీ మాట మీద మల్లయ్య నీ బలవాయుధం నీకు ఇచ్చేదాన్ని నీ బలవాయుధం నీకు రావాలంటే నేను నీతోటి వస్తేనే నీ బలవాయుధం నీతోటి వస్తుంది. పూత పూతమా వెళ్ళు పూతామా వెళ్ళగాడ పుడుతున్నాయి పుడుతున్నాయి నలవక కూడా ఇప్పుడే మల్లయ్య జరజర సొగల కట్టుకుని బండి పెట్టి డామర్ రోడ్ ఎక్కుతుంటే నువ్వు మధ్యలో అక్కడికి వెళ్ళి వచ్చింది బండి తడులోడా ఎవడన్నా తలుగులమ్మా తలుగులు అని అమ్ముకోవాలి. తలగయ్యే తలుగు తలగయ్యే తలుగునమ్మా. నేను ఇలా బుధవారం అని సిద్ధిపేట అంగటకు పోయినా 20 తలుగులు పోయినా ఇక్కడ 19 అమ్ముడు పోయినాయి, ఒక్కటే మిగిలింది. అయితే 2-3 ఉంటేనే తలుగులయ్యే తలుగులు అమ్ముంది ఇది ఒక్కటే బరిమాతలో ఒక్కటి మిగిలినప్పుడు బర్రె తలుగు దుడ్డి తలుగు లాగల తలుగులు అని ధర్మారం కాడ ఇగో వీటికి 15 రోజులు అవుతుంది పండుగ జరగబట్టి పాలకు రేట్ నీకు ఎరికేనా? నువ్వు ఈడు అడవిలు ఉన్నదా నీకు పాల రేట్ ఎరికేనా? దొంగ దుడ్డలు బాగా పడాయి.
దొంగ దుడ్డలు ఉన్నాయి కాబట్టి మంచిగా ఇప్పుడు పండుగ ముంగడు ఉంది కాబట్టి తాళ్ళ కొత్త తలుపులు ఉంటాయి. అయితే పాల తలుపులు ఉంటే దుడ్డలు నింపుకొని పాలు చెప్తున్నాయి కొత్త తలుపులు నాకేం పోతారు పొద్దుగా లేచి ఛాయ్ పోతారు కాబట్టి పాలు కావాలి బెంగళూరు పోవాలంటే రేటు బాగుంది కాబట్టి పాలు కొన్నాను నయ్యమని దుడ్డలు నింపుకోకుండా తలుపులు కొత్త ఏమిటమ్మా చెల్లలానే ఏమిటమ్మా చెల్లలానే పెద్దలకు పుణ్యమమ్మ తాతలకు భోజనమా హరి హరి ఆ మాటన రాదు నీ నోట చెల్లెలో నా చెల్లెలా నన్ను అంతంత విడుపు వరవా ఎరుకనే వెళ్ళిపోతనే చెల్లెలా నాకు ఆకారం ఎందుకు జరగలేదు వాడి జోడి ముందు జరగలేదు దూరముండు అంటే కడుపు కూడా వాడికి వచ్చినా నీ పెద్దలకు పుణ్యము నీ తాతలకు మోక్షము నీ దండం పెడతా నీ కథ పట్టుకుంటా నీ దయా జలను దర్బారం కాడలేడు సిరిసిల్ల లేదు కూకుండి పండి తీస్తుండే వీడియో ఎవరైనా కొత్తగా లగ్గం చేసుకుంటే వీడికి చెప్పుంది ఎప్పుడు మన లగ్గంలో వీరికి చెప్పుదాం ఈ భక్తునికి అమ్మా నీ పెద్దలకు పుణ్యము తాతలకు మోక్షం అలా వాయిదం ఇస్తే నేను వెళ్ళిపోతానే నేను మన్య వచ్చిన కాడ అప్పుడే చెప్పిన మొగోడు అట్లా కాదు నేను ఒక మాట చెప్తున్నా మళ్ళా ఇంటి ఇంటాడు లేకుంటే లేదు మా ఇద్దరి మధ్యలో మా ఇద్దరి ఇష్టం ఉంటది నా ఇస్తానా రచ్చా నేను వాడికి అసలు టైంకి తీసుకు ఒక్కొక్క మాట అంటే మళ్ళా గ్రేషవరావు గీన గ్రేషం వచ్చి దగ్గరికి వచ్చి ఆయన నీకు చక్కని జోడు కలిసి నన్ను పెట్టి ఆయన పోయే అది నా ముందు నేను ఏంటి చేసుకునే తట్టే ఉన్నాడు లాగము మల్లయ్యనే నేను చేసుకొని నాకు లగ్గమైందని నేను సెకండ్ హ్యాండ్ ఉన్నాడు మల్లయ్యో ఫస్ట్ అయింది ఇదే సెకండ్ అయిండు నేను ఏ హ్యాండ్ అయితే నీకు ఎందుకు పాడుతావు సబ్జెక్ట్ నైట్ అవును హ్యాండ్ నేను తీసుకుంటా నేనైతే అంటే నేనేమో షోరూమ్ పని అనుకుంటుందో ఇది అయ్యా రారాదు మల్లయ్య ఏ షోరూమ్ అయినా పర్వాలేదు నువ్వైతే నాకు కావాలి డబ్బు చీటలు వేసిందని గురుగమ్మ కాదు బయట తలకు పట్టి నేను చెప్పినట్టు నీకేం పుట్టింది కారం ఎక్కువ ధర తక్కువ వరగమ్మ వరుగు కొండపురం గంగేంద్ర కొండపురం వరుగు మీ ఇంటికి వచ్చింది మీ వాడకి వచ్చింది మీ గల్లికి వచ్చింది వరగమ్మ వరుగు అరే నువ్వు మిరపవరకు అమ్ముతున్నావు రూపాయల చొప్పున మన బీర్లు అందరూ కొడుకొచ్చుకున్నారు ఉల్లిగడ్డ ఎర్రుల్లిగడ్డ తెల్లుల్లిగడ్డ అట్లా కాదు రెండు రకాలు ఉంటాయి నీకు ఎరికైన గడ్డలు ఎర్రుల్లిగడ్డ తెల్లుల్లిగడ్డ అంటున్నా నేను మళ్ళీ కొద్దిసేపు అయితే ఒప్పుకుంటాడు ఇంకోసారి నువ్వు మధ్యలోకి మా ఇద్దరి మధ్యలోకి వచ్చినాం అనుకో ఏం చేస్తాను పిసికి పిసికి అరే ఆచేయపురం మీరు ఏది తీసుకునే మీరు ఆచేసి అనుకో మంది ఆడుకుంటున్నాడు అంటే ఎన్ని చెప్పినా కానీ నీ మాట వినదండి కాదయ్యా
క్రీమ్ లబ్బ లబ్బ మొత్తుకో 10 రూపాయలు తెచ్చుకో కప్ప ఐస్ క్రీమ్ కప్ప ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ దేని కట్టినాడు కప్ప ఐస్ క్రీమ్ వీళ్ళిద్దరు మంచిగా పని చేస్తారు కదా రేపు పొద్దుగాల కొనితే తీసేరో బయట నలవకపోతే ఇంకోసారి నువ్వు నా మా ఇద్దరి మధ్య తచ్చావు అనుకో లోపల ఉన్న బయట కొంచెం నడిపి ఏం పోతావు నువ్వు మల్లయ్య నువ్వు ఎన్ని చెప్పినా నీ మాట వినా నీతోటి నేను వస్తా నీతోటి ఉంటా నీ రాజ్యం నీ దేశం వస్తా నేను లగ్గం చేసుకుంటానయ్యా వచ్చిందమ్మా వచ్చిన కాడ అంగిలేని మంద అడవి మంద కుక్కలేని మంద గుడ్డి మంద అని మా తండ్రి ఇచ్చినాక అయిపోతే అగ్గికొచ్చిన ఆగి కొరకొచ్చిన కాల కర్మాను ఎమ్మడబడబడితివి నీకు నాకు ఈడు గలవలేదు చోటీ గలవలేదు నా ఎమ్మడబడకు నేను సెకండ్ హ్యాండ్ లోని సిల్లు బండి నడుపున్నావా షోరూమ్ బండి నడుపున్నావా నీవు కొట్టినారా నాకు ఏ బండి అన్నది అవసరం లేదు నువ్వు మాత్రం నాకు కావాలి ఖచ్చితంగా నిన్ను లగ్నం చేసుకున్నాడే నీతోటి వచ్చే ఏ రోగం అన్నా ఉంటుంది నీతోటి అర్థలేదు ఈ బర్మశేఖర గాయం చేసుకుంటే నాకేం లాభం పడైంది అస్థి పంచడం వల్ల అవుతుంది నాకెందుకు పడైంది మల్లయ్య మంచి వాడకొద్ది చెప్తున్నా నువ్వు నన్ను లగ్గం చేసుకొని నీతోటి దోలకపోవాలి చేసుకోను నీతోటే వస్తా నువ్వు చేసుకోవాలి నువ్వు వద్దు వద్దు వద్దంటే వద్దే వద్దు నా మాట వింటవా లేదా వినవా నన్ను లగ్గం చేసుకోవా నన్ను పెళ్లి చేసుకోవా నన్ను దోలకపోవా నా మాట వినవా వినవా నేను వినంటే వినా అయ్యా రారాధ మల్లయ్య మంచి మాట కొద్ది చెప్పినప్పుడు నా మాట వింటలేవయ్యా రారాధ మల్లయ్య మంచి మాట కొద్ది మర్యాద కొద్ది నా మాట నువ్వు విన్నట్టుంటే మల్లయ్య నీ తోటి వాడు నీ రాజ్యం నీ దేశం వస్తే నిన్ను కళ్యాణం ఆడతగాని ఒకవేళ మల్లయ్య నా మాట వినలేక నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా నన్ను లగ్గమాడనంటే మా తండ్రి అకలకొండ రాక్షసుడు అడవి లోపల జీవజంతుల మింగిలిల్లు తాగేతందుకెళ్ళిపోయిండు పోయిన మా తండ్రి మళ్ళా ఇంటికి వచ్చినాక బొక్కల సిరికోట లోపలికి మా తండ్రి వచ్చినాక నేను ఏమంట చెబుతానో తెలుసునా ఓ నాయన రాక్షసుడు అడవి లోపల ఎక్కడికేలో మల్లయ్య మా రాజ్యం వచ్చిండు ఈ కోటకు వచ్చిన మల్లయ్య మన ఇంటి లోపల నువ్వు లేని సమయం చూసి మల్లయ్య వచ్చిండు నా కొంగు బట్టి గుంజిండు నా సింగు బట్టి గుంజిండు నన్ను ఎగ్గు మొగ్గులాడిండు నన్ను పాపం చెయ్యి వారి పట్టి బాధ పెట్టిండా అని నా కొంగు పట్టినావు నా సింగు కొంగు పట్టినా మరి నీ సింగు పట్టినా మరి రమ్మని గుడాడి పాపం చేయమని పట్టి బాధ పెట్టిన గింత చిన్నదాకా చీర బట్టి గుంజిండు కోరిక కొద్ది కొంగు బట్టి గుంజిండు అని ఒక్క మాట మా డాడీ తోటి నేను అబద్ధం చెప్పితే భూదేవికి మీద ఆకాశమే అని నోరు తెలిసినట్టుంటే నాలుక మీద నడిసిపోతావయ్యా మా తండ్రి తోడి అబద్ధం చెప్పైన నీ ప్రాణము దీపిత్తగానే నిన్నైతే వదిలిపెట్ట దక్కితే నాకు దక్కినో నీవు కావాలి లేకుంటే నువ్వు దక్షిణోనివే కావాలి అంత కక్ష ఎందుకే నా మీద నువ్వు అర్థం చేసుకుంటున్నది ప్రేమ ప్రేమనో దోమనో నన్ను తప్పుతాడు మరి చేసుకోవాలి కొంగు పట్టినా పట్టలేదా సింగు పట్టినా రమ్మని గుడాడి నా పాపం చేయమని పట్టి బాధ పెట్టినా ఎవరిని అడిగిన ఎవరికి తెలియదు చెప్పి అమ్మ నాడు చెప్తాడు కొంగు పట్టలేనది సింగు పట్టలే చెప్పు చెప్తా నీకు లాగది పండ్లు స్పీన కానీ ఫస్ట్ క్లాస్ అవుతున్నావు లగ్గం చేసుకో అట్టిగా పానం తీసుకో లేదు నా మాట నా పిచ్చి ప్రేమను అర్థం చేసుకో పిచ్చినే చచ్చిపోతావు నువ్వు అవుతావా ఎక్కడ పెద్దరాజుగా తిరుగు ఇన్ని గడియాలను పెట్టుకొని దూరం మొత్తం వేసుకుని నాలుగు ప్రేమ పెట్టుకున్నావు అనుకో శిశువుల బస్ స్టాండ్ రేపటి నుంచి పిచ్చిలేసి తిరుగుతావు నాకు అవసరం లేదు పిచ్చిలేసి తిరిగినా ఇస్తారా కానీ నిన్ను లగ్గం చేసుకున్నాక కూడా మళ్ళీ అనుకుంటే పోతావా లగ్గం చేసుకున్నాక నేను చచ్చినా సరే పిచ్చిలేసినా సరే నేను ఖచ్చితంగా నేను లగ్గం చేసుకున్న దానికి ముందుకే కొంగు పెట్టినావు రమ్మని ఇప్పుడు ఆడినావు పాపం చేయమని పట్టి బాధ పెట్టావు అంటున్నావు లగ్గం చేసుకున్నాక నన్నైతే బొస ఉంచుకుంటావు ఎక్కడెక్కడ మాట్లాడితే రేపు కేసు పెడతా నీ మీద రేపు కేసు ఖచ్చితంగా పెడతా అట్లయితే నా వాళ్ళు పోలీసులు దగ్గర సాక్ష్యం లేకుండా పోలీసులకు చెప్తే వాళ్ళని అందరూ 50,000 వారెత్తే వాళ్ళే నీకు నాకు లగ్గం చేస్తారు పో
ఇంత పాపం గింత గింత రంగు వెళ్తారా ఆయన మరి లేకపోతే మంచి మాట కొద్ది చెప్పినప్పుడు విన్నావా నువ్వు పొద్దున్న దావులు 4-5 నుంచి తయారైంది నాకు వస్తుంటే గింతకిరా మా డాడీ రాకముందుకే ఈ కోట మీకు సపరేట్గా లేచిపోదామని చెప్పి తింటున్నావు వేసిపోడు లేస్తే అలకాయలు ఎత్తారు అనుకోవాలి నువ్వు నన్ను లేకపోవాలి నేను నిన్ను కాదు ఈ మన జాప బీరేమో పరిసరాలు ఏదో పైన పరిసరాలు బొంతలుగా పిండి ఇట్టుకోయి ఆయన చూసుకొని ఆయన తోటి పో నాకు అవసరం లేదు నువ్వే కావాలి అరే రామా రాలేదు శంకర్ లేదు దవడమికలు జరిగితే పనులని కింద పడాలి గవలోల పవల గవ్వల పనులని కింద పడాలి అమ్మ అనుకునే ఒక ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఆగో నువ్వు ఎక్కదాకా మాట్లాడగా నాకు భయం అవుతుంది భయం అవుతుందంటే వాడేంటి పెద్ద పెద్ద గుతలు కూర్చున్నావు లగ్గం చేసుకుంటావు లగ్గం చేసుకో కొరకు కావాలి నీ కొరకు కావాలా నా కొరకు కాదు నువ్వు చేసుకోకుండా ఖచ్చితంగా నేను చంపిస్తామా డాడీతో అని చెప్పి ఆ ఒక పిల్లగాడు అంటున్నావు నా కొంగు వైద్యం నువ్వు అని నేను ఒక్కొక్క మాట కూర్చున్న మొగోళ్ళకు ఒక్కొక్కరికి మస్తు రేషం వస్తుంది పడ్డావు నాకు అలా అవసరం లేదు నువ్వే కావాలి నా మనసంతా నువ్వే నా ఒళ్ళంతా పోవి ఆ తొంభైనా నేను భరిస్తానయ్యా మందులు వాడినే తగ్గుతలేదే నువ్వు నన్ను చేసుకుంటే నేను వండను అనుకో నా ఇంట్లో నువ్వు వండ వేదికి తెలియదు ఇంత వండకున్నా సరే కొత్త వాడకట్టోళ్ళు అందరూ ఎవరు నిద్రపోతలేదు మేము మంచి నా బాధ నీకేమరు కాయడు కాపులు వండలేరు వాడు గొర్రెలు వండలేరు మల్లయ్య నీకు నిద్రచ్చినప్పుడు నువ్వు గురు కొట్టి పంటే నీ చెవుల్లో పత్తి పెట్టుకొని పన్నా సరే కడకిళ్ళు ఉన్నప్పుడు చేసేపేల కాడ ఎవరు చేసే అప్పులు లేదు నడిలోకి వచ్చిన మొన్న ఒక్కడు వండలేరు నాకు గురు కొడితే బయట నువ్వు వంట తెల్లందాక నీకు తాగాలి రామాను పన్నా కానీ చెవుల్లో పత్తి పెట్టుకొని పన్నా సరే కానీ నువ్వే కావాలి ఇట్లా మాట్లాడి ఇంకేం చేయాలి ఇవన్నీ చెప్పినా వింటలేవు మల్లయ్య నన్ను పెళ్లి చేసుకోకపోతే నా కొంగు పెట్టవు సింగు పెట్టవు రమ్మని గులాడేవు పాపం చేయమని పట్టి బాధ పెట్టమని నేను నిందరుడు తండ్రితో చెప్తానంటున్నావా పూదేవికి మీద ఆకాశమేనికి నోరు తెరిస్తే నాలుగు మీదకే నా మీదాక నడిచిపోతావు నీ ప్రాణం పోతుంది ప్రాణం కాపాడుకుని నా లగ్గం చేసుకుంటావా నీ ప్రాణం తీసుకుంటావా అంటుంది ఏమిరా భగవంత ఆడి దాని కళ్ళు మంట నా ప్రాణం తీస్తట్టున్నది ఏదన్నా ఒక ఉపాయం కొద్దీ అపాయం తప్పించుకోవాలనుకున్నాడు మల్లారెడ్డి సోదరి అమ్మ అడవిలా తప్పకుండా నిన్ను నేను లగ్గం ఆడతా గానీ నాదొక్క కోరికున్నది నా కోరిక నెరవేరుతానైతేనే నేను లగ్గం చేసుకుంటా నేను ఆ కోరిక కాదే కోరికల మన్నవాడు ఎప్పుడు అదే ఆలోచన నీకు నీ తండ్రి ఎక్కలకొండ రాక్షసుడు వచ్చినాక నీవు నీ తండ్రి ఆయుష్లు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి ఎట్లయితే చత్తడో తెలుసుకొని నాతోటి చెప్తానంటే లగ్గం ఆడతా నేను నిన్ను నీ తండ్రి ఎక్కలకొండ రాక్షసుడు ఆయుష్లు తెలుసుకొని ఎట్లయితే చత్తడో తెలుసుకొని నాకు చెప్తానంటే నేను తప్పకుండా లగ్గం ఆడతా లేకపోతే నిన్ను మాత్రం లగ్గం చేసుకోను నేను మల్లయ్యకి చిన్న ముచ్చటకు ఇవన్ దాకా అనుమాన పడ్డవా నన్ను లగ్గం చేసుకుంటా నీకేం బాధనయ్యా నేను ఉన్నాక నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో అట్లా కాదు గీత కొందామంటున్నా మల్లయ్య నీకేం బాధ మా డాడీ వచ్చినాక ఖచ్చితంగా ఎట్లా చచ్చిపోతారో హౌసులు ఎక్కడున్నాయి అడిగి నీకు చెప్పకుండా నా పేరు రత్నంగే కాదు పో అని ఈ మాట మాట్లాడంగానే భగవంతుడు రారాజు మల్లయ్య ఏమనుకున్నాడు ఏమిరా భగవంతు అక్కలకుండా రాక్షసుడు వచ్చినట్టు నన్ను మింగిలి ఇల్లు తాగుతాడు వద్దకో దూరం నుంచి రానే వస్తుడు అదుడు అని ఎప్పుడైతే రాజమల్లయ్య చూసిండో రాక్షసుడు వచ్చేదాకా నీ తండ్రి వచ్చి అడవి లోపల మాతలకు పోయేదాకా నీవు రత్నంగి నన్ను ఎక్కడ దాచుకుంటామనగానే అడవిలో రత్నంగి రారాజు మల్లయ్యను బంగారు బల్లిని వేసి ఇంట్లో దారసాక మీద దాచిపెట్టింది ఓ రామరామ బంగారు బల్లిని వేసి దారసాక మీద మల్లయ్యను దాచిపెట్టింది బంగారు బల్లి అవతారం మీద మల్లికార్జునుడు ఉండని గాని అకలకొండ రాక్షసుడు అడవి లోపల ఆవులను గొర్రెలను ఎట్లను గొర్రె మేకల జీవ జంతువుల గుర్రాల ఏనుగుల కడికేలి మింగిలి ఇల్లు తాగేటోడు చేతులు చూస్తే చెన్నంగి పడతలోలే కాళ్ళు చూస్తుంటే తాడి చెట్టులే ఇప్పు చూస్తే ఒక అంగడి బజారోలే శిరసు చూస్తుంటే పోడ గుట్టోలే పన్ను పనగడి బద్దలోలే ఆ బుక్కల సిరి పూట కచ్చే వరకల్లా రాక్షసుడికి నరవాసన కొడుతుంది మహారాజు బొక్కల సిరి పూట మీదకి
భూదేవికి మీద ఆకాశం వేడికి నోరు తెస్తాను నాటిక మీదకి నా మీద దాకా నడిచిపోవాలి వాడు ఓ నాయనా రాక్షసుల గంధ కోపం నీకెందుకు నానా మన బొక్కల సిరికోటకు మరి నువ్వు రంగనే నాయనా మనిషి గబ్బు మారు మారు నీరు వస్తుందంటివా నాయనా రాబో నాయనా ఎవడో కోటకు మానవుడు అచ్చిండు వచ్చినోని పేరు చెప్పమంటున్నావు గాని రాక్షసులు అంత కోపం మనకి రాదు నానా మనిషి గప్పు మారు మారు ఎందుకొరకు వస్తుందంటే నానా వాసన నిన్న మొన్నటి దినము నాడు నానా నేను పసిపిల్లని గాని నానా ఇలా పెరిగి పెద్దదాన్నైన కాబట్టి నానా నా యవ్వనం నా కంట్లకెక్కి నానా అందుకొరకే నానా మనిషి గప్పు మారు మారు వస్తున్నది నా గప్పు నీకు నీరు నీరు వస్తున్నది నానా రాక్షసుడా ఈ వల్ల ఈ రోజు బొక్కలసిన కోట లోపల మనిషి గప్పు మారు మారు నా గప్పు నీరు నీరు అంటున్నావు నానా నాడు పసిపిల్లని గాని ఎల్ల 16 ఏళ్ల పసిపిల్లని పెరిగి పెద్దదాన్నైనా కాబట్టి నా కంట్లకెక్కి నానా అందుకొరకే మనిషి గప్పు మారు మారు నా గప్పు నీరు నీరు నీకు వస్తున్నది గాని ఇంతవరకు నానా మన బొక్కలసిన గోడకు మానవుడు అన్నోడు రాలేదు వచ్చిన గాని నానా మళ్ళా మర్రిపోలేదు నానా మనిషి అన్నవాడు మన కోటకెవరు రాలేదు నీకు అంత కోపం వనికి రాదు నానా అయ్యో నా బిడ్డ నువ్వు ఇన్ని రోజులు చిన్నదానివి నువ్వు నరమానవురాలు ఉన్నావైతే పెరిగి పెద్దదాని అయినవు నీ ఎవ్వడము నీ కళ్ళకెక్కి నీ వాసన నాకు కొట్టిందంటే సరపరవలేదు బిడ్డ నీ ముచ్చట నాకు సంతోషం అనిపించింది కానీ అడవి లోపల తిరిగిన కాడ ఇరలేని ఎండలు కొడుతున్నాయి బిడ్డ నా బిడ్డ నాకు ఎరలేని చెమట పుట్టింది నెత్తంత కరుస్తున్నది పేర్లు చూస్తావా బిడ్డ నా బిడ్డ రాక్షసుడు కోట కింద కూర్చున్నాడు కోటెత్తున్నాడు కోట మీదకి వేయింది అడవిళ్ళ రాక్షసులకి పేర్లు చూస్తే పేర్లు చూసుకుంటూ ఆయుష్యులు అడగాలనుకున్నది రాక్షసులకి పేర్లు ఎట్లా చూస్తున్నది ఓ రామ రామ మరి అడవిళ్ళ రత్నంగి కోట ఎక్కింది మరి మా తండ్రి రాక్షసులకి పేర్లు చూడాలి మరి నెత్తంత గడుతుంది బిడ్డ పేర్లు చూడమన్నప్పుడు మా తండ్రినైనా పేర్లు చూడంగా ఎట్లుండ చేసే ఆవుసుల జాడ అడగాలి మా తండ్రి ప్రాణం ఎట్లబోతుందో తెలుసుకోమన్నా అని మనసు లోపల పెట్టుకున్నది అడవిళ్ళ రత్నంగి అది అడవిళ్ళ రత్నంగి బాలరామ నాయన రాక్షసులు అందరి నెత్తి లోపల నానా పేర్లు చిన్న చిన్న ఉంటే నానా నీ నెత్తి లోపల పేర్లు చూస్తే ఈ ఊళ్ళో నానా గొర్రె పొడేళ్ళ లెక్క నీ పేర్లు ఉన్నాయే నాయన ఎట్లా చేసి మా తండ్రి ప్రాణం ఎట్లా పోతున్నావు అవసరం తాడ నేను తెలుసుకుంటున్నా ఏం మాట మాట్లాడుతున్నామమ్మా ఇప్పుడు అన్నమాట మళ్ళీ ఇట్లంటే మింగిలీలు తాగుతా దుర్మార్గురాల
నా ఆయుష్లతోటి నీకేం పట్టుకెడిసిందే ఆపు ఆపు కాదు పుల్లే ఇచ్చిండు బోగనైనా తెచ్చిండు మళ్ళీ అడి అడి కాదు బిడ్డ డాడీ అనాలి నాకంత కోపం ఎందుకు గంత కోపానికి రాకున్నా పాపకారం ఉండ పేర్లు చూడమన్న కాలకరమాన నువ్వు ఎట్లయితే చస్తావు నీ ఆయుషులు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నావా బిడ్డు నా ఆయుషులు అడిగితే వెంటనే నిన్ను మింగిలీలు తాగుతా బిడ్డు నా ఆయుషులతోటి నీకేం పట్టుకేసింది నీకేం అవసరం బిడ్డ ఓ నాయనా రాక్షసురా నేను అడిగి అడగక ముందుకే నాన్న నా ప్రాణము తీసినంత విధం చేస్తున్నాము నాన్న రాక్షసురామని నీ అవసర దాడలు నేను ఎందుకొరకు అడుగుతున్నానంట నాన్న రోజు రోజు నాన్న అడవి అరణ్యం వెళ్ళిపోతున్నావు నాన్న జీవజంతుల మింగిలీలు దాగి రోజు నువ్వు లోగిళ్ళకి వస్తున్నావు కానీ నానా నువ్వు రోజు వేరట్టు పోయిన కాడ నాన్న ఒకవేళ నువ్వు నీకంటే దండోడు పుట్టి నాన్న ఒకవేళ నీ ప్రాణము తీస్తే నాన్న నువ్వు నీ యొక్క ప్రాణం పోతే నాన్న నీ జీవనం పోతే నాన్న అడవి లోపల ఆడదాన్ని ఈ కోట లోపల ఒక్కదాన్ని నాన్న తల్లి లేని బిడ్డను నాన్న ఈ ఎల్ల నేను నీ నువ్వు గిట్ల చచ్చిపోతే బాబు లేని బిడ్డనైతే నాన్న నీకు లేని బిడ్డను నాన్న దీవు లేని బిడ్డను నేనున్ననే నాన్న రాక్షసుడా ఒకవేళ నీ ప్రాణం పోతే నాన్న ఈ కోట లోపల నన్ను ఆడదాన్ని ఒక్కదాన్ని నేనెట్లా ఉండాలి నానా చూసుకుందామంటే నానా నాకు చుట్టాలు లేరు నానా పాడుకుందామంటే బాంధువులు నాకెవరు లేరు చిన్నమ్మలు పెద్దమ్మలు లేకపాయే ఆయన రాక్షసుడా అందుకొరకి నీ అవసర జాడలు అడిగిన నానా ఇయ్యల్ల నువ్వు ఎట్లయితే చచ్చిపోతావు అని అవసర జాడ ఇయ్యల్ల ఒక్క మాట నా తోడి చెప్పినట్టుంటే రేపు రేపటికల్లా నానా నీకంటే దండోడు పుట్టి నీ ప్రాణం తీసిన్నాడు చచ్చిపోయిన నాడు నానా అని అవసర జాడ ఎల్ల ఎప్పితే రేపటికల్లా నువ్వు చచ్చినాక నానా ఆ సగవాసు తీసుకొచ్చి గుంజ గట్టేసుకొని కురిగిల పోసుకొని నువ్వు సచ్చినాక కూడా నానా మళ్ళా నిన్ను లేపుకుంటున్నాయినా నానా నువ్వు చచ్చినాక కూడా మళ్ళా లేపితందుకు నీ ప్రాణం ఉండేతందుకు నేను నిన్ను అడిగిన గాని నానా మరాకు మరో కోరిక ఇంకేమి లేదు నానా నువ్వు చచ్చే ముచ్చట ఒక్క మాట నాతోడు చెప్పు నాయన్నా నానా నీ ప్రాణముగా పాడుకోవాలని ఆ మాట అడిగినరా అయితే నేను అడవి లోపల వీన కన్నా నాకన్నా దండోడు ఉండి నా ప్రాణం తీస్తే ఒక్కదాని నేను నా అధిగతి మోక్షం ఏమిటి నీ ఆయుష్లు చెప్తే సగం ఆయుష్ తెచ్చుకొని గురిగిల పోసుకొని గుంజ కట్టేసుకుంటావు నేను చచ్చినాడు ఆ గురిగిల సగం ఆయుష్ మననం లేపుకుంటాను బిడ్డ సచిన లేపుకునేందుకే అడిగింది నీకు తెలిసినంత నాకు తెలవ బాయనే బిడ్డ నిజమే కావచ్చనుకోని నమ్మిండు అకలకొండ రాక్షసుడు ఏమంటావు సరే పర్వాలేదు బిడ్డ నువ్వు అడిగింది ఎక్కువనా నేను చెప్పేది ఎక్కువనా చెప్తే నాకు వచ్చిన అపాయం ఏమి లేదు బిడ్డ రాయ నా బిడ్డ కోట మీదకి ఆడపిల్లని తీసుకొని తొడ మీద కూర్చొని పెట్టు మానవుల తొడ మీద ఎర్రదీమ వాడితే పేను వాడితే ఎంత ఎత్తుండదు ఆడవిళ్ళ గంతే ఉందట రాక్షసుని తొడ మీద కూర్చుంటే ఆడవిళ్ళ చూడు నన్న మానవురాలు ఆడవిళ్ళ అకలకొండ రాక్షసుడు ఏమంటా ఉన్నాడు నా బిడ్డ నా ప్రాణం అయినా గాని నా జీవనం పోవాలంటే అక్క సూకార లేదు నా బిడ్డ ఇంటున్నావా నా ప్రాణం పోవాలంటే కోగులాది కొల్లాపురి పట్నం ముట్టాలి కొల్లాపురి పట్నం లోపల రాజా అశ్మాలరెడ్డి ఉట్టాలే అశ్మాలరెడ్డి భార్య అనంతమ్మ ఉట్టాలే అనంతమ్మ గర్భములు శివశలిమిరెడ్డి ఉట్టాలే శలిమిరెడ్డి భార్య మలకదేవి కావాలి మలకదేవి గర్భముల మరి ఆదిరెడ్డి ఉట్టాలే ఆదిరెడ్డి భార్య కాపుతమ్మ నీలమ్మ కావాలి నీలమ్మ గర్భాన